ఈ కరుణాకరు సుగుణ ఒక మీటింగులో అంటాడు, నేను పోబోయే లోపు ఒక పాస్టర్ను కూడా ఒక పాస్టర్ను కూడా లేకుండా చేయలేకపోతానేమో అని దిగులు పడుతున్నాను. ఈ కరుణాకర సుగుణ ఈ త్రాసుడు, ఈ ఉమ్మాది మాట్లాడతాడు. పాస్టర్లని ఈ కరుణాకరు సుంట ఈ భూలోకములో నుండి విడిచిపెట్టి వెళ్ళబోయే లోపులో ఒక్క పాస్టర్న బతుకుతాడేమో, చచ్చి ఉంటుందేమో అని భయపడుతున్నాడట. ఒక చిన్న పిచ్చుకలు మీటింగ్ పెట్టుకుంటాయి. అప్పుడప్పుడు మనము ప్రకృతిని గమనిస్తే కొన్ని పక్షులు అక్కడక్కడ మీటింగ్స్ పెట్టుకుంటాయి. సరే, పక్షుల్ని అలా పక్కన పెడితే కుక్కలు అదే అండి, ఒక చిన్న ముద్ద వేస్తే మరలా సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆ ముద్ద పెట్టిన వ్యక్తిని కుక్క నైజం ఏంటి? విశ్వాసం కలిగింది. ఈ సొంటని దేంతో పోల్చాలో కూడా కుక్క కంటే చాలా నీచుడు. ఈ కరుణాకర సుగుణ కంటే కుక్క నయం. ఒక ముద్ద వేస్తే చాలా విశ్వాసంగా ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే, అప్పుడప్పుడు కుక్కలు మన ఉన్న సమాజంలో అవి కూడా మీటింగ్స్ పెట్టుకుంటాయి. కుక్కలు ఏంటయ్యా మీటింగ్ అంటే, ఒక స్థలంలో ఒక కుక్క మురిగిందనుకో, ఈ కుక్క జాతిది మరొక స్థలంలో మొరుగుతుంది. దాని అర్థం ఏంటి? ఇక్కడ నేను మొరిగాను, అక్కడ నువ్వు మొరుగు అన్నట్లుగా కుక్కల మీటింగు డిఫరెంట్గా ఉంటుందండి. ఈ కుక్కల త్రోవకి చెందినవాడే ఈ కరుణాకర సుగుణ సుంట. ఈ సుంట అంటాడు, నేను పోబోయే లోపులో ఒక క్రైస్తవుణ్ణి, అంటే ఈడెవడో, ఈడు కూడా క్రైస్తవుడే. గతంలో నేను అన్నాను, కుక్కకి ఒక ముద్ద పెడితే కుక్క కొన్ని సంవత్సరాలు పెట్టిన వ్యక్తిని గుర్తు పెట్టుకుంటుంది. అయితే ఈ కరుణాకర సుంట కుక్క కంటే నీచుడు, నికృష్టుడు. ఎందుకో నేను ఈ మాట చెప్పాను అంటే, కుక్క విశ్వాసం కలిగింది, కానీ వీడు కృతజ్ఞతాహీనుడు. నా భారతదేశ ప్రజల దగ్గర దేవాలయాల పేరుతో దాచుకొని
వెనకాల కుప్పేసుకుంటున్నవాడు వీడు. ఈ కరుణాకరు సుంట ప్రలోభాలు పలుకుతూ ఉన్నాడు. కుక్క మొరిగిద్ది, కరుతుదా? అనుమానాస్పదమే. అయితే ఈ కరుణాకరు సుగుణ మరుగుతూ ఉంటే ఈ కుక్కతో పాటు కొన్ని కుక్కలు కూడా మరుగుతూ ఉన్నాయి. అంటే ఒక వీధిలో ఒక కుక్క మొరిగిద్ది, ఈ కుక్కతో పాటు మరొక కుక్కలు మరుగుతాయి. ఏమండి, ఇక్కడ ఈ స్థలంలో ఒక కుక్క మొరిగిద్ది, మరొక స్థలంలో ఉన్న కుక్క వెంటనే మొరుగుతుంది. ఎవడో నా జాతోడు మొరిగాడు, నేను కూడా మొరగాలి అని. సేము ఈ కరుణాకరు సుంట మీటింగు కుక్కల మీటింగుతో కూడా పోల్చలేకపోతున్నాను. ఎందుకు అంటే వీడు ఈ సుంట అంటాడు, నేను ఈ లోకమును విడిచిపెట్టి పోయే లోపు, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టే పోయే లోపు ఒక చర్చి కూడా ఉండకూడదు, ఒక పాస్టర్ కూడా ఉండకూడదు. ఒరే సుంట బచ్చే, మీ తాతయ్యల వల్లే కాలేదురా, మీ తాతయ్యల వల్లే కాలేదు. క్రైస్తవాన్ని అణిసివేయటము మీ తాతయ్యల వల్లే కాలేదు సుంట, మీ తాతయ్యల వల్లే కాలేదు. ఇలాగా ప్రలోభాలు పలికి ఇలాగా క్రైస్తవాన్ని అనసాలని అనేక రకాలుగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఎక్కడున్నారు తెలుసా? సుంట పాతాళ లోకానికి చేర్చారు, పాతాళ లోకానికి చేర్చబడ్డారు, భూమి కింద ఉన్నారు మీ తాతయ్యలందరూ కూడా. నీ వల్ల అవుతుందా? క్రైస్తవాన్ని అడ్డగించడానికి మీ తాతయ్యల వల్లే కాలేదు, నీ వల్ల కూడా కాదు. ఒకటే నేను ఎరుగుదును, క్రీస్తుకి అతసాక్షుగా మారాలి, లేక నీవు భూమిలోకి చేర్చబడతావు. ఎందుకంటే ఇలాగే స్వరకాలు కోసి ప్రలోభాలు పలికి మీ తాతయ్యలందరూ కూడా పాతాళానికి చేర్చబడ్డారు. తెలిసి గమనించి మరి ఇలాగ ప్రలోభాలు పలుకుతూ మతోన్మాదులు రెచ్చిపోతూ ఉంటే మరి ఇలాంటి వారిని సర్వ సమాజము గమనిస్తూ దృష్టిస్తూ ఉంది. గుర్తించండి నా భారతదేశ ప్రజలారా, మతాలని రెచ్చగొట్టే వారికి వీళ్ళకి తగిన మాత్రం గుణపాఠం నేర్పాలని ప్రభువుని యేసుక్రీస్తు వారినందు మీరు కూడా మీ జీవితాలు మార్చుకొని యేసు ప్రభు వారి యొక్క రక్తములో కడగబడాలి, మీ శాపము పాపము తొలగించబడాలి.